లోపల బేబీ ఏమైనా కదులుతున్నట్టు అనిపిస్తుందా? అలాంటిదేం లేదు డాక్టర్. 5వ నెల పూర్తి కాబోతుంది కదా, ఇక కదలికలు మొదలవుతాయి. బరువులేం ఎత్తొద్దు, జాగ్రత్త. ఏంటంజీ చాలా నీరసం కనిపిస్తున్నావు? రాత్రి నిద్ర లేదా? పని చేయగలవా? అయ్యో, పని చేయకపోతే ఎట్టగండి. సరే సరే, ఇదిగో ఈ రాయిని కొట్టు. ఇదా? ఏమైందంజీ? అది నాకు కొంచెం డబ్బులు అవసరం అన్నా. ఈరోజు కొంచెం పెద్దరాయి నాకు అప్పచెప్పండి. నువ్వు నీరసంగా కనిపిస్తున్నావని ఈ చిన్న రాయిని కొట్టమన్నాను. పర్లేదండి, నేను బాగానే ఉన్నాను. ఆ పెద్ద రాయిని కూడా కొట్టగలను. ఆ రాయిని కొట్టడం కష్టం రా, దాన్ని నేర్పున్న వాళ్ళే చేస్తారు, నువ్వు చేయలేవురా. లేదు తాత, పని చేస్తేనే కదా నేర్పొచ్చేది. నేను ఈరోజు ఆ పెద్ద రాయిని కొడతాను. మొండిగా మాట్లాడకురా, నా మాట విను, అది నీ వల్ల కాని పని. అవసరం ఆత్మబలాన్ని పెంచుతుంది తాత. నాకు డబ్బులు రావాలంటే నేను ఆ పని చేసి తీరాలి, చేసి తీరుతాను. మొండేడు బాబీయుడు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఇష్టం ఉంటే చేదు కూడా తీయని, కష్టం అంటే దూది కూడా భారమే. లక్ష్యమంటూ లేని జన్మే దండగా, లక్షలాది మంది లేరా మందగా. పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. అరే అంజీ, భోంచేద్దాం రారా. నువ్వు వెళ్ళు తాత, నేను తర్వాత వస్తాను. భోంచేయకుండా పని చేస్తే కళ్ళు తిరిగి కింద పడతావురా, తించేద్దుగాని రారా. నాకు ఆకలిగా లేదు తాత, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తానులే. అరే అంజీ, నా మాట విని రారా. నువ్వు వెళ్ళు తాత,
నాకు ఆకలిగలేదు, నేను వస్తానులే, నువ్వు వెళ్ళి తిను. చెప్పిన మాట వినవురా. ముందు ముందు డెలివరీకి చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఆ టైంకి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూసుకో. అంజీ, ఊసరిడారా? భోజనానికి రమ్మంటే రానన్నావంట. భోజనం చేయకుండానే కష్టపడతావా? పదా భోజనం చేద్దు కానీ. చెయ్యండి, ఒకసారి చూపించు. ఏం లేదయ్యా. చూపించు అంజీ. చెయ్యికేమైనా ఏది చూడండి. ఏం కాలేదండి. ఏది ఏది? ఏంద్రా ఇది? అది రాయి కొట్టి కొట్టి ఇలా అయిపోయిందయ్యా. ఇంత ఇబ్బంది పడుతూ పని చేయడం ఏంద్రా అంజీ? ఇష్టమైన వాళ్ళ కోసం పడే కష్టం కూడా ఇష్టంగానే ఉంటదయ్యా. అట్టాగాని ఇంత పెద్ద గాయమైనా పట్టించుకోకుండా పని చేస్తావా? ఇదివరకు నా మనసుకైన గాయంతో పోలిస్తే ఇది చాలా చిన్న గాయమయ్యా. పిచ్చోళ్ళ మాట్లాడకంజీ. ముందు చేతి కట్టుకుంది కాని పదా. పర్వాలేదయ్యా. అరే, ఇంత దెబ్బ తగిలితే పర్వాలేదు అంటావేంది? చూడంజీ, చెమటలు దారిపోసి కష్టపడితే సరిపోతుంది. ఇలా రక్తం దారిపోసి కష్టపడాల్సిన అవసరం లేదు. నా పరిస్థితి మీకు తెలీదయ్యా. ఏంది పరిస్థితి? ఇవాళ నువ్వు కష్టాల్లో ఉన్న కడుపు మార్చుకుని పని చేస్తే రేపు నువ్వు పని చేయడానికి పనికి రాకుండా పోయే పరిస్థితి వస్తుంది. అది తెలుసా నీకు? డబ్బులు కావాలంటే నేను ఇస్తాను కదరా. నేను కష్టపడి సంపాదించిందైతేనే నాకు తృప్తిగా ఉంటదయ్యా. ఆ నొప్పి చేత ఎట్టా కొడతావురా? ఎన్నో బాధలను భరించనుండి ఈ నొప్పి భరించడం నాకు పెద్ద కష్టమేం కాదు. మీరు వెళ్ళండి అయ్యా, పర్వాలేదు. ఏవయ్యారో అయ్యా, చాలా కష్టాల్లో ఉన్నట్టున్నాడు. వెళ్ళేటప్పుడు అతను కూలీ మీద 25% ఎక్కువ ఇచ్చి పంపించు. అలాగేనయ్యా.
అంజీ ఈవేళ చాలు, వచ్చాయి, వచ్చి కూలి తీసుకుని వెళ్ళు. అవును, వీడేంటి ఇంకా రాలేదు? వస్తుంటాడులే బామ్మ, దారిలో ఉండుంటాడు. బామ్మ వచ్చావరా? నీకోసం ఎదురు చూస్తున్నాం. అరే ఏంట్రా వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నావు. ఏంట్రా ఈరోజు ఇంత ఆలస్యమైంది? పని బాగా ఎక్కువగా ఉందే బామ్మ. ఇందులో పళ్ళున్నాయి, రసం తీసి జానకి. అది కాదు, ఇది తీసుకో. దీంట్లో ఏమున్నాయి చూడు. రే ఇవెందుకురా? చెప్తాను, ఒక నిమిషం ఉండు. తీసుకో. ఎందుకురా? నువ్వు అందులోంచి ముందు ఒక కాగితం చింపు. ఒరే ఇందాకటి నుంచి నేను చూస్తున్నాను, జేబులో నుంచి చేయి తేయట్లేదేంట్రా? ఏంటి విషయం? అది అవును, చేతికి ఏమైనా అయిందా? ఏం కాలేదు బామ్మా. ఇలా జేబులో చేయి పెట్టుకోవడం టైలు. అబ్బో, ఈ మధ్య నీకు స్టైల్స్ కూడా తెలుస్తున్నాయా? నేర్చుకుంటున్నానే. నాకన్నా పెద్ద సూపర్వైజరు ఇట్టాగే జేబులో చేయి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఆయన అలా తిరుగుతూ ఉంటే భలే హుందాగా ఉంటది తెలుసా. ఇప్పుడు నేను కూడా సూపర్వైజర్నే కదా, ఆ హుందాతనం రావాలని ప్రయత్నిస్తున్నాను. ఎట్టా ఉంది నా టైలు? అరే జేబులో చేయి పెట్టినంత మాత్రాన హుందాతనం రాదురా. వేషం భాష అన్నీ బాగుండాలి. నెమ్మదిగా అన్ని మారిపోతాయిలేవే. ముందు నేను చెప్పించాయి. ఇంకా చెప్పలేదు, ఏం చేయాలో చెప్పు. ఒక దాని మీద హాస్పిటల్ ఖర్చులు కానీ, ఇంకో దాని మీద పుట్టబోయే పాప ఖర్చులు కానీ రాయి. ఇదెందుకు? అది నీకు అవసరం లేదు, నేను రాయమన్నాను, రాయి అంతే. అవును, అయినా పుట్టబోయేది పాపే అని నీకెలా తెలుసు? నాకు బాబే పుడతాడు. ఏం కాదు, పాపే పుడుతుంది. నీలా జానకి కడుపులో చిన్న జానకి పుడుతుంది. ఎందుకురా? ఈ జానకిలా తను కష్టాలు పడ్డానికా? ఆడపిల్లని కంటే తన జీవితం నాలాగే కష్టాల పాలవుతుంది. అదే నీలాంటి మగాడికి జన్మనిస్తే ఇంకో జానకి జీవితం బాగుంటుంది. మగాళ్ళందరూ మంచోళ్ళని ఎక్కడన్నా రాసుందా? మృగాల్లాంటి మగాడిని కంటం కన్నా ఆడపిల్లని కని అపురూపంగా పెంచుకోవటం మేలు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. కాదు, నా అభిప్రాయమే మంచిది. ఆపుతారా మీ గోలా? మనం ఎన్ననుకున్నా ఆ దేవుడు ఇవ్వాల్సిన వాళ్లే ఇస్తాడు. ఈ చర్చని ఇంతటితో ముగించి భోంచెదురుగాని పదండి.
మీరు తినేయండి బామ్మ, నాకు ఆకలిగా లేదు. రే, ఈరోజు బామ్మ నీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేసిందిరా, మిస్ అయిపోతావు. గుత్తొంకాయ? అయినా ఇప్పుడు నేను తినలేనే. సాయంత్రం క్వారీలో అయ్యో స్నేక్స్ అంట పెట్టారు. స్నాక్స్ స్నాక్స్ అయ్యలే స్నేక్స్. అవి తినేసరికి పొట్టంతా నిండిపోయింది. నాకు ఇప్పుడేం వద్దు, మీరు తినేయండి బామ్మ, మీరు తినేయండి. సరేరా, నీ ఇష్టం. నువ్వు రా అమ్మ జానకి. రే, ఈరోజు బామ్మ నీకు ఇష్టమైన గుత్తొంకాయ కూర చేసిందిరా, మిస్ అయిపోతావు. ఆకలేస్తుందే. ఇప్పుడు ఎలా? తినేటప్పుడు నేల చేతిగాయం చూస్తుందేమో అని తినలేదు. కానీ తినకపోతే రేపు వెళ్ళి పనిచేయటం కష్టం కదా. చాటుగా వెళ్ళి ఏదోలా తినేస్తాను.
బామ్మ నువ్వా? ఆకలి లేదన్నావు కదరా, మరి దొంగచాటుగా చీకట్లో తింటున్నావేంటి? అది ఏం లేదు బామ్మ, ఏం లేదు, ఏం ఒరేయ్, లేదు. చెయ్యంట్రా వెనక్కి దాస్తున్నావు? ఏది చూపించు, అయ్యో, ఏం లేదు బామ్మ. ఏది? ఏంట్రా ఇది? ఏమైంది? ఈ గాయం ఏంటి చెప్పరా? క్వారీలో రాళ్ళు పగలు కొడతాను కదా, అలవాట్లేని పని, అందుకే ఇలా అయింది. రాయి పగల కొట్టడం ఏంట్రా? నువ్వు చేసేది సూపర్వైజర్ ఉద్యోగం అన్నావు కదరా? లేదు బామ్మ, రాళ్ళు కొట్టే పని అని తెలిస్తే జానకి బాధపడద్దని అలా అన్నాను. కానీ నిజంగా నేను సూపర్వైజర్ కాదు బామ్మ. చదువు లేనుడికి ఎవరు బామ్మ అలాంటి ఉద్యోగం ఇస్తారు? ఏదో దాని సంతృప్తి కోసం అలా చెప్పాను. చెప్పండి. ఈ క్యారియర్ కొంచెం ఆయనకి. అలాగేనమ్మా.